రైట్. ఇక టీఆర్పీలో చేరికల జోరు. పరిగి నుండి పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కండువా కప్పి ఆహ్వానించిన టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం వలన పలువురికి నియామక పత్రాలు అందజేత అని ఒక వార్తనైతే చూస్తున్నాం. టీఆర్పీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉన్నది. పరిగి నుండి పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. పరిగి నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు కార్యకర్తలు మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసాయి గౌడ్, వికారాబాద్ జిల్లా పరిగి ఇన్ఛార్జ్ అధ్యక్షులు గౌస్ పాషా ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి టీఆర్పీ అధినేత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ తీర్మానం వలన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన అంజయ్యను పరిగి నియోజకవర్గ పరిధిగా ప్రధాన ఇన్ఛార్జిగా, హసన్ అలీని పరిగి నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్గా నియమిస్తూ మల్లన్న నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో టీఆర్పీ బలోపేతం చేసి బీసీల మైనార్టీల రాజ్యాధికారం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చాకలి శ్రీనివాస్, అంజలయ్య, హసన్ అలీ, కె మహేష్, దీపక్ కురుమయ్య తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. బందారపు నరసాయి గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఈయన ఆధ్వర్యంలో పరిగిలో చేరికలు జరిగినాయట. ఒకసారి మనం నరసనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి. హలో అన్న, నమస్తే. లైవ్లో ఉన్నారన్న, నేను వెంకటేష్ మాట్లాడుతాను. నమస్తే అన్న, ఈ పరిగి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిరు. ఎట్లా ఉంది పరిగిలో? మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బీసీ బిడ్డ ఏ పార్టీలో లేకుండా ఖచ్చితంగా మన బీసీల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, దానికోసం మల్లన్న గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఈరోజు ఎర్ర సత్యం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. అన్న, ఒకటన్నా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కానీ అధికార పార్టీలో ఉండి పని చేయించుకోవాలని అనుకుంటున్నారు, కానీ అధికార పార్టీని విడిచిపెట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటిది అసలు? అదే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పరిగినే తీసుకుందాం. పరిగిలో టోటల్ 2,30,000 ఓట్లు ఉంటే దగ్గర 18,000 ఓట్లు మాత్రమే మన రెడ్డిలు ఉన్నారు. ఆడ రెడ్డి ఓట్లు ఉన్నాయి. దగ్గర 1,56,000 ఓట్లు బీసీలే ఉన్నాయి. దట్టు ముదిరాజులే ఎక్కువ ఉన్నాయి. సో ముదిరాజుల ఓట్లతో అంటే ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 57 నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్డిల ఎమ్మెల్యేలే అవుతారు తప్పితే, అంటే వాళ్ళదే ఆధిపత్యం నడుస్తుంది. వాళ్ళ ఆధిపత్యమే నడుస్తుంది. సో ఇంకెన్నాళ్ళు అయ్యే ముఖాలు అయ్యే వ్యవస్థల మార్పు అనేది జరగాలి. అది మల్లన్న ద్వారానే అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ పరిగి కాదు, కొడంగల్ నుంచి కూడా భారీ ఎత్తున చేరబోతున్నారు. సీఎం నియోజకవర్గం నుంచా? ఓకేనా. సీఎం నియోజకవర్గం నుంచి కూడా భారీగా జాయినింగ్లు రాబోతున్నాయి. వికారాబాద్ లో ప్రజలు చైతన్యమయ్యారు. నాట్ ఓన్లీ వికారాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ మూమెంట్, ఆ కదలిక అయితే జరిగింది. అంటే ఒక మూమెంట్ అయితే తీసుకురాగలిగారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల తరపున నిజంగా కొట్లాడుతుంది. బడుగు బలహీన వర్గాలకు ఈ ప్లాట్ఫామ్ అయితేనే కరెక్టు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్లాట్ఫామ్ అయితేనే కరెక్టు అని ప్రజల్లో ఒక అవగాహన తీసుకురాగలిగారు. అంటే ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని తీన్మార్ మల్లన్న గడప గడపకు ఎట్లా కేసీఆర్ అవినీతిని అయితే ఎట్లా తీసుకుపోయిండో, ఇప్పుడు ఈ సామ్రాజ్యం కోసం, ఈ రాజ్యం కోసం మనం కంపల్సరీ గొంతెత్తాల్సిన అవసరం ఉందని గడప గడపకు చేరినట్టే కదండి ఇప్పటికైతే. అంతే రైట్. భువనగిరి సభ ద్వారా ఇంకా అంటే భువనగిరి సభ ప్రజల్లో చైతన్యం నిండింది. అలాగే బీసీలు కూడా ఇంత పెద్ద సభ నిర్వహించగలరని ఒక స్ట్రాంగ్ వార్నింగ్, అగ్రకుల రాజకీయ పార్టీలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ భువనగిరి సభతోని అంటే స్ట్రాంగ్ వెళ్ళినట్టుగా కనబడుతుంది. దాని ద్వారా ఇంకా మూవ్మెంట్ అనేది ఇంకా స్టార్ట్ అయింది. అంటే ఆ 3 పార్టీలే కాదు, ఇది 4వ పార్టీ కూడా ఉందనే ఉద్దేశం అయితే జనాల్లో
గట్టిగా దూసుకెళ్ళింది అది. అంటే ప్రధాన పార్టీలకు గట్టి ఫైట్ ఇస్తుంది మొత్తానికి. ఎస్ ఎస్ ఎస్. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన పార్టీలు బీజేపీ ఏదైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు ఏవైతున్నాయో ఈ ప్రధాన పార్టీలకు గట్టిగా ధీటుగా పోటీ ఇస్తూ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారం కోసం కొట్లాడే పార్టీ. ఈ పార్టీ కోసం పనిచేయాలి, మన 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 కోసం పనిచేయాలనే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది పరిగి నియోజకవర్గం నుంచి. రైట్, ఇది మొత్తానికైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉన్నది. టీఆర్పీలో చేరికల జరుగు పరిగి నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీర్మానాలను చేపడుతున్న ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉన్నది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరెక్ట్ స్థానం, మనకు ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ అని నిర్ణయించుకుంటున్న నేపథ్యంలో అనేక మందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా టీఆర్పీ జోరు కొనసాగుతూ ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీని కాదనుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారంటే ఈ అధికార పార్టీకి ఎంత వ్యతిరేకత మొదలైందన్నది కీలకంగా చూసుకోవచ్చు మనం.